అండి అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ ఐషు. ఇవాళ బిగ్ బాస్ సీజన్ 8 లో సండే రోజు ఏం జరిగింది అనేది వాళ్ళు నేను రివ్యూ ఇవ్వబోతున్నాను. ఎప్పుడైనా కానీ బిగ్ బాస్ లో అంటే మనీ ప్రైజ్ అనేది ఇంత ఉంటది కదా, ఈసారి అయితే అలా కాదు. వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ గేమ్ కానీ వాళ్ళు ఉండే విధానాన్ని బట్టి వాళ్ళు మనీ అనేది ఏది చేసుకోవాలి. సో ఇవాళకి 1 వీక్ అవుతుంది కదా. సో వాళ్ళైతే 3 lakhs అలా అంటే 3 లక్షల ఎర్న్ చేసుకున్నారంట. వీళ్ళు మాక్సిమం ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు. బిగ్ బాస్ అంటే ఇప్పుడు తెలంగాణ ఇంకా ఆంధ్రప్రదేశ్ 2 స్టేట్స్ నుంచి చూస్తారు కాబట్టి ఖచ్చితంగా తెలుగే ఉండాలి. సో వాళ్ళు ఇంగ్లీషు ఇంకా హిందీలో మాట్లాడుతున్నారు కాబట్టి వాళ్ళకైతే 1 lakh అలా కట్ చేశారు. 2 lakhs కట్ చేశారు. మిగిలిన 1 lakh అయితే ఉంది. ఇంకా 2 lakhs వాళ్ళు లాస్ అయినట్టు, ఎందుకంటే వాళ్ళు ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నారు కదా. సో వాళ్ళకైతే గింత అది లేదు, ఎందుకంటే 2 lakhs పోయాయి అంటే వాళ్ళ ఎంటర్టైన్మెంట్ కానీ అంత ఉంటది. 2 lakhs అని ఏదో డ్రామా లాగా అంటే ఆ పోతే పోన్లే 2 lakhs 50 ఇట్లా నాకేమో బాగా అనిపించలేదు. డ్రామా అయినా కొంచెం మంచి చేసి మనకి ఇంట్రెస్టింగ్ ఉంటది కదా. ఇలా దొరికిపోయింది అనుకో, అబ్బా వీళ్ళు డ్రామా చేస్తున్నారా, ఇది రియాలిటీ షోనా అనిపిస్తుంది అప్పుడప్పుడు. ఇక అది అయిపోయాకలే వార్హాన్ అనే ఒకటి ఉంది. సో దాన్ని ఒక నామినేషన్ లో ఉన్న వాళ్ళందరూ వచ్చి దాన్ని ఊదాలి. సో అది ఎవరి దగ్గర అయితే సౌండ్ అయితే వస్తుందో వాళ్ళు విన్నర్. ఇక్కడైతే శేఖర్ భాషకి అయితే సౌండ్ వచ్చింది, తనే విన్నర్ అయ్యాడు. నిజంగా శేఖర్ భాష అయితే ఏం కామెడీ అసలు. ఆ కామెడీలోకి అయితే హౌస్ మేట్స్ ఎలా ఉంటున్నారో ఏంటో, ఫుల్ అంటే నవ్వలేక నవ్వాల్సి వస్తుందేమో, అలాంటి కామెడీ ఉన్నాయి. ఇక ఫస్ట్ రౌండ్ లో అయితే శేఖర్ భాష సేఫ్ అయిపోయాడు కదా. ఇక ఒక గర్ల్స్ యాక్షన్ రూమ్ లోకి వెళ్ళిపోయారు. యాక్షన్ రూమ్ లోకి వెళ్ళిపోయిన తర్వాత గర్ల్స్ బాయ్స్ సపరేట్ ఉండి నాగార్జున గారు ఒక హీరో పేరు చెప్తారు. తన అంటే ఇప్పుడు గర్ల్స్ ఇప్పుడు అలా అర్జున్ పేరు, చిరంజీవి పేరు, ఇలాంటి పేరు చెప్పారు. ఒకరొకరు 1 by 1 చెప్పాలి. సో అందులో అయితే గర్ల్స్ అసలు ఏం చెప్పలేదు, ఇంకా బాయ్స్ బాగా చెప్పారు. అంటే ఇక గర్ల్స్ లకి అంతగానే ఏముంటది ఏమో, కానీ బాయ్స్ లకి అయితే కొంచెం నాలెడ్జ్ అనేది ఎక్కువ ఉంటది. ఎందుకంటే గర్ల్స్ లకి అయితే ఇంటెలిజెన్స్ బయట ఇంటెలిజెన్స్ సరిపోతుంది. ఇక వాళ్ళైతే విన్ అయిపోయారు. ఇంకా మళ్ళీ తర్వాత మరొకరిని సేవ్ చేశారు. ఇందులో ఎవరు సేఫ్ అయ్యారంటే తిను విష్ణుప్రియ ఉంది కదా, తను ఈక ఉంటది కదా, దాంట్లో గ్రీన్ కలర్ సేఫ్ లో తనైతే ఇంకా సేఫ్ అయిపోయింది. ఇక అది కూడా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక గేమ్ పెట్టారు, లాక్కో పట్టుకో. అయితే గర్ల్స్ సపరేట్ బాయ్స్ సపరేట్ ఇందులో కూడా. సో అది మధ్యలో పెట్టారు. ఆ ఇద్దరు వచ్చే తర్వాత హెడ్ నీకి అలా చెప్పి సడన్ గా దాన్ని పట్టుకొని వెళ్ళిపోవాలి. ఇందులో కూడా గర్ల్స్ విన్ అయిపోయారు. ఇందులో అయితే అంటే ఆపోజిట్ లా బాగానే ఆడారులేండి. కొంచెం కామెడీ కూడా అయింది. అంటే నాగార్జున గారు స్పీడ్ చెప్తుంటే మళ్ళీ స్లోగా మళ్ళీ స్పీడ్ గా నాకు ఇలా చేస్తుంటే నాకు మా స్కూల్ డేస్ లో అయితే సిట్ డౌన్ అప్ అట్లా ఉంటది కదా, అది గుర్తొచ్చింది నాకైతే. ఇక ఇందులో గర్ల్స్ విన్ అయ్యారు కదా. సో ఇందులో గర్ల్స్ విన్ అయినందుకు వీళ్ళకైతే గిఫ్ట్ హ్యాంపర్ వచ్చింది. సో అదేంటంటే స్వీట్స్, ఎందుకంటే ఇది ఫెస్టివల్ టైం కదా. సో స్వీట్లు అయితే ఇచ్చారు. ఇంకా యానిమల్ ఆఫ్ ద హౌస్ కొన్ని నేమ్స్ అయితే తెలుగు క్రొకడైల్, ముసలికల్ నీళ్ళు, దోమవరు, ఇంకా నక్క, ఇలాంటి కొన్ని నేమ్స్ అయితే ఇచ్చారు. ఇలా నాకు బాగా పాపం ఈ బేబాక్ అయితే ఇప్పుడు కూడా ఆ పప్పు కుక్కలోనే ఉడికిపోయింది నిజంగా. ఫస్ట్ డే చేసిన తప్పటికి ఇప్పటి వరకు, ఇప్పుడు ఆ రోజు చేసిన తప్పుకి ఆ సోని అయితే ఇంకా పట్టుకొని ఆమె పైనే వేలాడుతుంది. నాకైతే నచ్చలేదు. ఎందుకో ఇదంతా ఇట్లా సోని అంటే నాకు కొంచెం అంటే వాగుడు ఏమంటారు, వాగుతనే ఉంది అసలు. అంటే ముందు వెనుక ఆలోచించుకోవాలి. ఇంకా విష్ణుప్రియ అయితే ఇంకా తెలిసిందే, మామూలుగా కామెడీ చేస్తారు కదా. బాగుంది. కానీ ఇక్కడ ఎవరు భాష ఉన్నాడు కదా, భాష అయితే ఎలాంటి జోకులు అంటే చిరాకు దోమ ఉంటది కదా, దోమ అంటే రెండు అమ్మలంట. గట్ల ఏదో ఏమో నాకు కామెడీ అనిపించింది. అలాంటి కామెడీ చూస్తే కొన్నిసార్లు కోపం వస్తుంది. నిన్న మణికంఠ ఉంది కదా, దీనికి చిరాకుగా ఉన్నప్పుడు ఆయన వచ్చి జోక్స్ చెప్తే ఆయన ఫుల్ హైపర్ అయిపోతారు కదా. ఎవరైనా అంతే, మనం కోపంలో ఉన్నప్పుడు మళ్ళీ మాట్లాడేయడం కానీ జోక్స్ చెప్పడం కానీ మన దగ్గరకు వచ్చి పాటలు పాడడం కానీ అలాంటి చేసినానుకో ఫుల్ హైపర్ అయిపోతాము. ఇంకా తర్వాత అయితే లాస్ట్కి అయితే ఎలిమినేషన్ లో మణికంఠ ఇంకో బేబక్క ఇద్దరే ఉన్నారు. ఇందులో అయితే బేబక్కనే నామినేట్ అయిపోయింది, ఎలిమినేషన్ అయిపోయింది. బికాస్ ఆఫ్ అందరికి తెలుసు కుక్కర్ వల్ల బేబక్క ఎలిమినేట్ అయింది. ఆ బేబక్క అంటే ఫాస్ట్ డేనే
ఆ సోనియా నాకు తెలిసి సోనియా వల్లనే సగం బె- అంటే సగం ఓట్ దానికే పోవచ్చేమో పాపం. ఇంకా తను ఏం చెప్పుకుంటది, కుక్కర్ వల్ల నేను ఎలిమినేట్ అయినా అని చెప్పుకుంటుందా బయట. అలా ఉంది ఇప్పుడు బిగ్ బాస్ ఇంట్లో కదా. నాకైతే ఏం నచ్చలేదు. ఇంకా బేబాక్ అయితే ఎలిమినేషన్ అయింది. ఎప్పుడైనా ఎలిమినేషన్ అయినాక బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి సెండ్ ఆఫ్ ఇవ్వడం ఉంటది. సో సెండ్ ఆఫ్ అయితే ఇయ్యలేదు, డైరెక్ట్ స్టేజ్ దగ్గరకు వచ్చింది. ఏమో మరి, అంటే నేను ఏమనుకున్నానంటే ఉంటదేమో తను అనుకున్నాను, కానీ జర్నీ కూడా చూపించారు కదా, సో వెళ్ళిపోతుండొచ్చు అనుకున్నా. కొంచెం జర్నీ బాగుంది బేబక్ అది, అంటే ఫన్నీ ఫన్నీగా అలాంటి, అంటే మనం ఉన్నది మన జర్నీ మనం చూసుకుంటే చాలా బాగుంటది. ఇక అది కూడా అయిపోయింది. స్టేజ్ పైనకి వచ్చింది. జడ్జి చూసిన తర్వాత అందరు నేమ్స్ ఇచ్చింది. కొందరికి సజెషన్ ఇచ్చింది కదా. ఆ కొందరిలో నాకు ఎవరిది బాగా నచ్చిందంటే మణికంఠకి ఇచ్చిన సజెషన్ బాగా నచ్చింది. ఎందుకంటే ఆ మణికంఠ తనలో తనే బాధపడుతూ తనలోనే మాట్లాడుకుని ఇలా జరుగుతుంది అలా జరుగుతుంది అనుకుని బాధపడుతూ ఉంటాడు కదా. సో ఆమె ఇచ్చిన సజెషన్ తను పాటిస్తే బాగుంటది, ఏదైనా ఇంప్రూవ్మెంట్ కనిపిస్తుంది తనలో అనిపించింది. ఇంకా కామెడీ ఎక్కడ అనిపిస్తుంది అంటే తన పేరు ప్రేరణ ఉంది కదా, ప్రేరణ ఎలా మాట్లాడింది, తీసుకుపో అలా ఇలా అని మాట్లాడింది, అది బాగా అనిపించింది. ఇంకా ఇంతేనండి సండే రివ్యూ అంటే ఏముంది, మామూలుగా ఇంతే ఉంది. రేపైతే ఎలిమినేషన్, కొంచెం ఫైటింగ్ అయితే ప్రోమో చూస్తే కొంచెం ఫైటింగ్ అలా బాగుంది. రేపు చూద్దాం, రేపు రివ్యూ కూడా రేపు మార్నింగ్ వస్తుంది, చూసేయండి. ఈ వీడియోకి ఇంతేనండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. అలాగే మీకు అంటే ఏ ఏ హౌస్ మేట్ బాగా అనిపించింది, ఎవరు డల్గా ఉన్నారు, ఓలింగ్ కొంచెం యాక్టివ్ కావాలి అనేది కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, టేక్ కేర్, బాయ్.